హలో నమస్తే. ఈరోజు మీకు కందిపప్పుతో సాంబార్ చేసి చూపిస్తాను. అంటే వేయించి ఎంపుతారనమాట. అంటే దీన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కందిపప్పుని చూడండి, మీకు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చెప్తాను. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను. ఇంకా చూడండి, నూనె, ఇంకా మిరపకాయలు, చింతపండు, ఈ రాళ్ళు ఉప్పు తీసుకోండి, పౌడర్ తీసుకోవద్దండి దీనికి. ఇంకా చూడండి, మిరియాలు, ఇక్కడ ఇంగువ, జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డ, పసుపు, ఎర్రగడ్డ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి అంతా. ఇది చూడండి, ఇది వచ్చి ఈ వడియాలు అంటారు కదా, వడగమని తమిళ్లో, అది అనమాట. అంటే ఎర్రగడ్డ ఎండలో పెట్టి చేస్తారు కదా, ఇది చాలా బాగుంటుంది అనమాట దీనికి, ఇలా వేసే ఈ డిష్కి. ఇంకా మీకు చెప్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకునేసేయండి, హీట్ ఎక్కువైంది. చూడండి, ఇలా నూనె, మంచి నూనె వేసుకున్నారంటే బాగుంటుందన్నమాట. ఇంకా మన దగ్గర ఏదైతే అది, కానీ మంచి నూనె వాడుకుంటే మంచిది అనమాట. ఇంకా ఫస్ట్ మిరపకాయలు వేసేస్తాం. ఇలా వేగాక చూడండి, ఈ కందిపప్పు వేసేస్తాం. అంటే ఎక్కువ ఏం చేస్తారంటే ఉడక పెట్టి చేయడం కూడా చాలా రేర్ అయిపోయింది అనమాట. ఇంకా సాంబార్లో ఎక్కువ చేసేసుకుంటా ఉంటారనమాట. ఇంకా ఇది వచ్చేసింది కదా, ఏది బాగా ఈ ఫ్రైడ్ రైస్లు అంట, బిర్యానీలు ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ తక్కువ అయిపోయినాయి. బాయిల్ చేసి చేయడం కూడా రేర్ అనమాట. ఇది వేయించి చేయడము చాలా, అంటే వాష్ చేయదండి, అలాగా ఆయిల్లో వేసేయండి. పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయింటారు, వాళ్ళు చేసుకోలేరు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేర్పిస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి. పెద్దవాళ్ళు అయితే ఇది కూడా ఒక వంట అని చేస్తూ ఉందా అనుకోద్దండి. నా చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పిస్తున్నాను. ఇంకా ఇలా వేగిపోయింది కదా, వేగినాక నెక్స్ట్ ఈ జీలకర్ర ఇది ఉంది కదా, జీలకర్ర, మిరియాలు, ఈ ధనియాలు వేసేస్తాం. అన్నీ వేసేవచ్చు, కుక్కర్లోనే కదా పెడతా ఉన్నాము. ఈ పసుపు కూడా వేసేస్తాము. అన్నీ వేసాం. తెల్లగడ్డ బాగా, అంటే మాడు పెట్టుకోవద్దండి, పప్పు రెడ్డిష్గా అవ్వాలన్నమాట, అంతే. అలా పచ్చిగా కూడా పెట్టుకోవద్దండి. బాగా రెడ్డిష్ అయినాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాం. నెక్స్ట్ ఎర్రగడ్డ వేసేస్తాను. నెక్స్ట్ టమాటా, అంతే. ఇలా వేగనిచ్చేసి ఇది మళ్ళీ చింతపండు చూడండి, ఫస్ట్ ఇది నీళ్ళు పోసేస్తాము. బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చి ఈ రాళ్ళు ఉప్పు ఉంది కదా, అది వేయొద్దండి. ఇవన్నీ మళ్ళీ వేసుకుందాము. చింతపండు మాత్రం వేసేయండి, ఉడికిపోతుంది. కొంచెం నీళ్ళు పోసుకొస్తే మూత పెట్టేస్తాం. ఇది బాగా 3 విజిల్స్ రానియండి. 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. 3 విజిల్స్ అయిపోయింది, ఆరిపోయినాకనే విజిల్ తీసేసుకున్నాము. పప్పు బాగా ఎనిపోయింది. ఇది చూడండి, దీంట్లో వేసేస్తాము. ఇలా సట్టి అంటారు కదా, ఈ సట్టిలో వేసుకొని ఎనిపినారంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్టే మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సాంబార్ చేసి అట్లే స్మాష్ చేసి అట్లా వేసేస్తుంటారు. ఇలా ఈ సట్టిలో వేసి ఎనుపుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. ఇప్పుడు మీరు దీంట్లోనే ఈ సాల్ట్ చెప్పాం కదా, సాల్ట్ వేసేస్తాయి. సాల్ట్ వేసేసి ఇప్పుడు మనము ఈ పప్పు గుత్త వేసుకుంటాం. సాంబార్ చేయడం వల్ల చూడండి, అట్లా స్మాష్ చేసి వేస్తారు కదా, ఇది చూడండి ఇలా కాలు ఇలా పెట్టి ఇలా చేస్తాం కదా, ఇది కూడా ఒక పొజిషన్, పొట్ట ప్లెజర్ అవుతుంది. బాగా చూడండి, మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇది చూడండి.
స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, మనకి రెండు అయిపోతుంది. వంట బాగా మంచి డిష్, ఇలా మనకి ఎక్సర్సైజ్ కూడా. చూడండి ఇలా బాగా మెత్తగా మెరిపేసేయండి. స్టవ్ ఆన్ చేసుకునేసి దీంట్లోనే పెట్టేస్తాము. కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఇది చెప్పాను కదా, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కానీ వేస్తే అంటే దీనికి తిరగబాత కూడా చేయరు అనమాట, ఆవాలు వేస్తూ ఉంటారు. కానీ ఇది వచ్చి వేసారంటే చాలా బాగుంటుంది. ఇట్లా బాగా రోస్ట్ అయిపోయింది కదా, ఇంకా ఈ కరివేపాకు వేసేసి, కరివేపాకు ఇంకా ఈ పప్పు ఎత్తి దీంట్లో వేసేస్తాం. కొద్దిగా వాటర్ వేసి అంతే. ఇంకా కొత్తిమీర వేసేసి కొద్దిసేపు కలిపేసుకుంటాము. చూడండి ఎంత బాగుందో. కొద్దిసేపు బాయిల్ అవ్వనియండి. బాగా బాయిలింగ్ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇక్కడ నేను సంగటి రెడీ చేసుకున్నాను. అంటే అన్నానికి కూడా బాగుంటుంది అనమాట. కాకపోతే దీనికి కాంబినేషన్ వచ్చి సంగటి చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనం తినేటప్పుడు అంటే కొంతమంది హడావుగా ఏదో తిన్నామా టేస్ట్ ఎట్లా అట్లా కాదన్నమాట. అంటే వంకలు కాదు పెట్టమని చెప్పడం కాదు, అంటే ప్రతి ఒక్క ముద్ద అనేది మనం ఎంజాయ్ చేసుకుంటూ తినాలన్నమాట. ఇప్పుడు సంగటి ఇలా సాంబార్ పోసేసుకుంటారు కదా, అలా కాదు. చూడండి ఇలా మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా చెప్పేదన్నమాట. చూడండి ఇంతకుముందు విలేజ్లో వాళ్ళు కూలోళ్ళు పోతా ఉంటే ఇలా సంగటి ముద్ద ఇలా చేతిలోనే పెట్టుకుని తినేసేవాళ్ళు. ఇలా మనలాగా ప్లేట్లు అంతా లేదనమాట. ఒక అరటాకు చేతులు అలా పెట్టుకుని అరచేతుల్లోనే అది లేకపోయినా కూడా అట్లా పెట్టుకొని తినేసేవాళ్ళు అనమాట. ఇది చాలా అంటే ఇది ఎంజాయ్ చేసుకుంటూ తినండి. చూడండి దీని మధ్యలో పెట్టి చూడండి కప్పుల చాలా బాగుంది కదా, తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. వెన్నలాగా కరిగిపోతూ ఉంది. ఈ టేస్ట్ని వదలొద్దండి, మిస్ చేసుకోవద్దండి, ట్రై చేయండి.